హాయ్ ఫ్రెండ్స్. అయితే దేవుడి దగ్గర కానీ లేదంటే వాల్ హ్యాంగింగ్ అండి అంటేనే మన హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి దేవుడి బొమ్మలు అంటిస్తానండి. ఇలాగా నేను ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేస్తున్నాను. చాలా బాగుంటుందంటే మనం ఇలా చేసుకుంటే బాగుంటాయి కదండి. లైక్ క్యాలెండర్లకి కానీ దేనికైనా వస్తే దేవుడి ఫోటోలు కట్ చేసుకుని ఉంచుకుని లేదంటే ప్రింట్లు కూడా తీసుకుని మనం సొంతంగా చేసుకుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తాను. ముందుగా ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలండి. అయితే రౌండ్ షేప్ కానీ లేదంటే ఓవల్ షేపు లేదంటే స్క్వేరు మనకి ఏది కావాలంటే ఆ సైజు కట్ చేసుకుని ఎంత సైజు కావాలంటే అంత సైజు చెప్తున్నాను కదా ఎప్పుడు చేసినప్పుడు. అయితే ఓవల్ షేప్ అయితే ఇలా మూతలు లేదంటే రౌండ్ షేప్ అయితే ఇలా మూతలు పెట్టుకుని మనం రౌండ్ గీసుకుని లేదంటే ఓవల్ షేప్ గీసుకుని స్క్వేర్ కావాలంటే స్క్వేర్ ఆ స్కేల్ అది పెట్టుకుని కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుని చక్కగా మనం ముందు పెన్సిల్తో మార్క్ చేసుకుని దాన్నేమో బ్లేడ్లు వస్తున్నాయి కదండి ఆ బ్లేడ్తో కానీ లేదంటే కత్తిరి పెట్టి కానీ ఈ షేప్ కట్ చేసుకుంటే ఈ షేప్ నేను ఇంత సైజ్ కట్ చేశానండి. ఈ కట్ చేసిన తర్వాత మనం ఈ కార్డ్బోర్డ్ మీద ఏదో ఒక కలర్ వైట్ కానీ నేను ఒక పర్పుల్ అంటించాను. అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అంటించుకుని ఉంచుకోవాలి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చూడండి ఇలా కట్ చేసుకున్న దానికి మనం అయితే చిన్నదాన్ని చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఆరాలని చెప్పి అంటించి ఉంచానండి అవి మీకు చూపించడం కోసం. అయితే మన కార్డ్బోర్డ్ మీదకి ఏం చేయాలంటే షెల్స్ ఉంటాయి కదండి, పిస్తా షెల్స్. ఈ పిస్తా షెల్స్ దాచుకుంటుంటే చాలా రకాల ఐటమ్స్ చేయొచ్చండి ఎప్పుడైనా సరే. అయితే దానికి మనం కావాల్సిన షేప్ ఏదో ఒకటి పువ్వు అలాగా చుట్టూ ఇలా అంటించుకుంటూ రావాలండి. చూడండి అలా అక్కడ అంటించాను కదా అలాగా 4 వేసి అంటించానండి. కావాలంటే 6 అంటించుకోవచ్చు లేదంటే 5. పువ్వు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అలా అంటించుకుంటూ ఇలా రౌండ్గా అంటించానండి. అంటించిన తర్వాత దానికి పెన్సిల్తో డ్రా చేశానండి. ఈ లైన్స్ పెన్సిల్తో డ్రా చేశాను. వీటికి మనం స్కెచ్తో డ్రా చేసుకుంటే బాగుంటాయి లేదంటే వాటర్ కలర్స్ మన ఇష్టం. నేను స్కెచ్తోనే డ్రా చేస్తాను ఇవాళ. అంటే లైక్ స్టెమ్ అయితే బ్రౌన్లో ఉంటుంది కదా, ఇంకో ఇలాగా ఈ పువ్వుకి మధ్యలో ఇలా స్టెమ్ము బ్రౌన్ అంతా మనం అయితే లేదంటే వాటర్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు బాగా కనపడతాయి. ఇంకా ఈ గ్రీన్గా ఇస్తే కనుక ఆకులు ఇంకో ఇలాగా చూడండి ఇలా డ్రా చేసుకుంటే బాగుంటాయి కదండి. మన ఓన్గా ఇలాగా మొత్తం అంతా డ్రా చేయాలి. డ్రా చేసుకుంటే బాగుంటుంది. వాటర్ కలర్స్ కానీ లేదంటే స్కెచ్ పెన్స్ కానీ ఏదైనా వాడచ్చు. అట్టకి మనం కలర్ షీట్ అంటించుకుంటే అంటించుకోవడం లేదంటే అదే బ్రౌన్ కావాలంటే బ్రౌన్ మీద మనం ఏంటంటే సేమ్ ఎప్పుడు చేసినప్పుడు చూపిస్తున్నాను కదండి, గ్లూ స్టిక్ వేసి అవి అంటిస్తే కనుక అంటుకుపోతాయండి. ఎందుకంటే ఇది వుడ్ కదా, వుడ్ షేప్లో ఉంటాయి కదా ఇవి షెల్స్. సో దానివల్ల అంటుకుంటాయండి. చాలా బాగా అంటుకుంటాయి, ఏమి ఊడవండి. లేదంటే డబల్ టేప్ వాడైనా వాడుకోవచ్చు. డబల్ టేప్ కన్నా ఎత్తుగా కనపడుతుంది. మెయిన్ గ్లూ అయితే బాగుంటుంది. హాట్ గ్లూ గన్తో అంటించుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి మొత్తం మనం ఇవన్నీ అంటించుకున్న తర్వాత ఆరిన తర్వాత జస్ట్ లైనింగ్ చేశానండి. ఓన్లీ స్కెచ్ పెన్తోనే చేశాను. అంటే ఈ షెల్స్కి మనం కావాలంటే పెయింట్ వేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. వాటర్ కలర్స్ వాడుకుంటే బాగుంటుంది. ఈవేళ నేను ఎల్లో వాడదాం అనుకుంటున్నాను కలరింగ్. చూడండి ఎలా వస్తాయో. మెయిన్ ఆరాలి. ఇగో ఇలా పట్టుకుని మొత్తం అంతా రాసేయకుండా, ఇది పర్పుల్ కదా ఎల్లో అయితే బాగా కనపడుతుంది అనేసి ఎల్లో అనుకుంటున్నాను. ఈ కలర్ మన చాయిస్ అండి, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ మొన్న ఏదో చేసినప్పుడు రెడ్ వేసాను, అందుకని ఈవేళ ఎల్లో అనుకున్నాను. అంటే సేమ్ అలాగే ఉంటుంది. యాక్చువల్గా ఇవ్వకపోయినా షెల్స్ చాలా అందంగా కనపడతాయండి కదండి, చాలా బాగుంటాయి. మెయిన్ మనం ఆ షేప్ కట్ చేసుకోవడం ఒకటి, ఇవి ఒకటి మనకి ఏది కావాలంటే ఆ పువ్వు అంటించుకుంటే ఆ షేప్లో చాలా అందంగా ఉంటుందండి. మనం అయితే వాల్స్ పెట్టుకోవచ్చు చెప్తున్నాను కదా, లేదంటే దేవుడి దగ్గర మనం ఫోటో ఫ్రేములు కొనుక్కునే బదులు మనం ఏంటంటే మనమే చేసుకుంటే ఆ తృప్తి వేరు కదండి. అందుకని మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ మొత్తం అన్నీ పెయింట్ చేసుకోండి. చూడండి ఇలాగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు మనం చూస్ చేసుకుని వేసుకోవచ్చు. అంటే అన్నీ అలా వదిలేసినా బాగానే ఉంటాయి, కానీ అన్నీ అలాగే వదిలేస్తే బాగోవు కదా అస్తమానం అని చెప్పి కొన్ని వాల్ డెకరేషన్లకు మెయిన్ కలర్స్ కూడా ఇచ్చుకుంటే బాగుంటుంది కదా. ఆల్రెడీ కొన్ని చేసి చూపిస్తున్నాను కదా నేను, అందుకని దీనికైతే కలర్ వేసానండి. అన్నీ ఒకలాగే అయితే మళ్ళీ షెల్స్ లాగా తెలిసిపోతుంది మన ఏంటి పిస్తా షెల్స్ అని. అందుకని ఇలా ఇస్తే బాగుంటుంది కదండి. కలర్ మధ్యలోకి మనకి ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో అంటించుకుని వాల్ హ్యాంగింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. చూడండి ఎలా అంటిస్తాను, దేవుడి బొమ్మలు అంటిస్తాను. చూడండి శక్తిమాన్ మన ఆంజనేయుడిని అంటిస్తున్నాను. ఆంజనేయుడు బొమ్మని జస్ట్ మనం ఏముంది గ్లూ వేసుకుని ఇది అది ఆల్రెడీ అన్ని కాగితాలే కదా చక్కగా అంటుకుపోతాయి. మజ్జిగ చూసుకుని
చక్కగా అంటించుకుంటే బాగుంటుంది. కొంచెం పెద్దది కదా, అందుకని 2 ఆంజనేయులను అంటిస్తున్నాను నేను. సీతారాములది ఒకటిని, అలాగే సంజీవ పర్వతం ఆంజనేయుడు. చూడండి ఇలా మనకి ఎలా కావాలంటే అలాగా. అయితే వాల్ హ్యాంగింగ్ కానీ, లేదు అంటే చెప్పాను కదా దేవుడి దగ్గర కూడా ఇలాగా ఫ్రేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మీరందరూ కూడా ట్రై చేయండి. అంటే ఏదో ఒకటి మన చేత్తో మనం చేసుకున్న పనులకి ఖచ్చితంగా తృప్తినిస్తాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి వాల్ హ్యాంగింగ్స్ మన చేత్తో మనం చేసుకుంటే చాలా బాగుంటాయి కదండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో.